పసుపు, కారం, పసుపు, ఉప్పు ఫ్రెండ్స్, వాము, ఈటింగ్ సోడా ఫ్రెండ్స్. మిర్చిని ఇలా ఇక్కడ కోసుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కళాయి పెట్టుకొని ఆయిల్ పోసుకుందాం. ఇప్పుడు ఈ మిర్చిని ఇలా కట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ మనం పిండిని వేసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ తినే సోడాని వేసుకుందాం, తర్వాత వాము, కారం, పసుపు ఫ్రెండ్స్. అన్నీ వేసేసుకున్నాం కదా ఫ్రెండ్స్. కలుపుకొని వాటర్ పోసుకొని కలుపుకుందాం. వాటర్ పోసుకుందాం, కలుపుకుందాం ఫ్రెండ్స్. బజ్జీలు వేయడానికి వీలుగా కలుపుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎంత గూజుగా అయిందో. ఇలా గూజుగానే ఉండాలి ఫ్రెండ్స్. మిర్చిని కట్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఈ వాముని ఉప్పుని దీని లోపల ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్. వాము ఉప్పు వేసేసాను ఫ్రెండ్స్. వాము వేయడం వల్ల బజ్జీలు మంచిగా అరుగుతాయి ఫ్రెండ్స్. ఆయిల్ కాగింది ఫ్రెండ్స్. మనం దీంట్లో బజ్జీలు వేసేసుకుందాం. దీంట్లో వేసుకొని మనము కళాయిలో వేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నేను బజ్జీలు వేసేసాను. మీరు బయట ఫుడ్ కన్నా ఇలా ఎప్పుడు రంగు కావాలంటే తినచ్చు ఫ్రెండ్స్. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండి. పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. అయిపోయింది ఫ్రెండ్స్ బజ్జీలు. నేను తీసేస్తున్నాను. నేను తీసేసుకున్నాను ఫ్రెండ్స్ బజ్జీలని. చూడండి ఫ్రెండ్స్ ఎంత క్రిస్పీగా ఉన్నాయో. నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది. కొన్ని నిమిషంలో చూడండి ఫ్రెండ్స్ తయారైపోయినాయి బజ్జీలు. ఇంత కొంచెం పిండితో ఎన్ని బజ్జీలు అయ్యాయో చూడండి ఫ్రెండ్స్. చాలా బాగున్నాయి. ఇలానే హోమ్లో క్రిస్పీగా తయారు చేసుకోండి ఫ్రెండ్స్.